ఈరోజు మీకు ఐగాట్ కర్ణయోగి యాప్లో ఏఐ తెలుగు మాడ్యూల్స్ చేసి సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసే విధానం అయితే మీకు చూపిస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పర్సనల్ మొబైల్ అయితే ప్లే స్టోర్కి వెళ్ళి ఐగాట్ కర్ణయోగి యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలండి. అట్లా కాకుండా ఆఫీస్ మొబైల్ అయితే ఆల్రెడీ ఆఫీస్ మొబైల్లో ఈ యాప్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. సో ప్లే స్టోర్ నుంచి మనం ఈ యాప్ని అయితే ఇలా డౌన్లోడ్ చేసుకున్నాము. తర్వాత మనము ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను యాప్ని ఇక్కడ టచ్ చేస్తున్నానండి. వన్స్ యాప్ని టచ్ చేసినట్లయితే మనకి ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఈ పేజ్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఎల్లో కలర్ లైన్లో క్లిక్ హియర్ టు జాయిన్ సాధన సంపత్ అనే లైన్ కనిపిస్తుంది కదండి. దాన్ని మనం టచ్ చేయాలి. అలా టచ్ చేసినట్లయితే ఎనదర్ పేజ్ అనేది నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ పేజీలో మనం ఇలా పైకి మూవ్ చేయాలండి. ఇలా మూవ్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ లెర్న్ ఇన్ యువర్ లాంగ్వేజ్, ఇక్కడ మనకి నచ్చిన ఒక లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడున్న మాడ్యూల్స్ అన్నిటినీ కూడా మనం వినొచ్చండి. నేను తెలుగు లాంగ్వేజ్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో తెలుగు లాంగ్వేజ్ని సెలెక్ట్ చేశాను. ఇక్కడున్న మాడ్యూల్స్ కరెక్ట్గా 7 మాడ్యూల్స్ అయితే ఉంటాయండి. సో ఇక్కడున్న అన్ని మాడ్యూల్స్ లోపల సర్టన్ ఐటమ్స్ ఉంటాయి. ఐటమ్స్ని ఓపెన్ చేస్తే వీడియో అనేది కనిపిస్తుంది. వీడియో విన్న తర్వాత మళ్ళీ మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయండి. సో క్వశ్చన్స్ని మనకి ఆన్సర్ చేసి సబ్మిట్ చేస్తే మనకి సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఈ మాడ్యూల్ని అయితే ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. గవర్నెన్స్ కోసం డేటా మరియు ఆధారాల వినియోగంలో కేస్ స్టడీ. సో ఇప్పుడు నేను దాన్ని టచ్ చేస్తున్నాను. దాన్ని టచ్ చేసినట్లయితే మనకి ఆ మాడ్యూల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ మాడ్యూల్లో మనకి ఏమున్నాయి ఇక్కడ చూడండి, ఇక్కడ మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3, మాడ్యూల్ 4 అట్ ది సేమ్ టైం ఇంకా కింద కూడా ఉన్నాయండి. మాడ్యూల్ 4, మాడ్యూల్ 5, మాడ్యూల్ 6 తుది మూల్యాంకనం. ఈ తుది మూల్యాంకనం చేసిన తర్వాతే మనకి సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుందండి. అట్ ది సేమ్ టైం ఈచ్ మాడ్యూల్లో 4 ఐటమ్స్ అనేవి కనిపిస్తాయండి. ఈచ్ మాడ్యూల్లో 4 ఐటమ్స్ కనిపిస్తాయి. ఈ 4 ఐటమ్స్ ఎలా కనిపిస్తున్నాయంటే ఇక్కడ మనకి ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా. వన్స్ మనం ఆ సింబల్ని కనుక టచ్ చేసినట్లయితే చూడండి, ఇప్పుడు నేను సింబల్ని టచ్ చేశాను. ఇక్కడ చూడండి, మాడ్యూల్ 1లో మళ్ళీ మనకి 4 ఐటమ్స్ కనిపిస్తున్నాయి. పరిచయము, కేస్ స్టడీ, వివరణ, ప్రాక్టీస్ టెస్ట్. సో ఇలా 4 ఐటమ్స్ అనేవి కనిపిస్తాయండి. ఈచ్ మాడ్యూల్లో కూడా ఈచ్ ఐటమ్కి కూడా మనకి వీడియో అయితే కనిపిస్తుందండి. వీడియో మొత్తం విన్న తర్వాతే మనం ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇలా వన్స్ మనం వీడియో విన్న తర్వాత చూడండి, మనం వీడియో విన్న తర్వాత మనకి ఆ మాడ్యూల్ అనేది గ్రీన్ టిక్లో పడుతుందండి. ఇక్కడ గ్రీన్ టిక్లోనే ఉంది. ఇది ఈ వీడియో ఇవన్నీ కూడా మనం వీడియోస్ విన్నానండి నేను ఆల్రెడీ. సో నేను మీకు వీడియో చూపించడం కోసం నేనైతే ఈ వీడియో తీయడం జరిగింది. చూడండి, ఇక్కడ లాస్ట్ కనిపిస్తుంది కదా, ఈ తుది మూల్యాంకనం కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ 9 క్వశ్చన్స్ అనేవి కనిపిస్తాయండి. ఈచ్ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేసి సబ్మిట్ చేస్తేనే మనం సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే చూడండి, మనకి వీడియో అనేది ఎలా కనిపిస్తుంది అంటే ఇక్కడ చూడండి, నేను 5th మాడ్యూల్ ఉంది కదా, దీంట్లో నేను ఇక్కడున్న ఈ ప్లస్ సింబల్ని టచ్ చేస్తే మనకి 4 ఐటమ్స్ అయితే కనిపిస్తాయండి. చూద్దాము. 5th మాడ్యూల్లో నేను ప్లస్ సింబల్ని టచ్ చేశానండి. ఇప్పుడు చూడండి, మనకి 5th మాడ్యూల్ ఇది కనిపిస్తుంది కదా, పరిచయము. సో దాన్ని ఒకసారి నేను ఆ మాడ్యూల్ని టచ్ చేశాను. ఆ మాడ్యూల్ని టచ్ చేస్తే మనకి ఇక్కడ చూడండి వీడియో అయితే కనిపిస్తుంది. ఈ వీడియో మొత్తం విన్న తరువాతే మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో టిక్ మార్క్ అయితే వస్తుంది. ఆల్రెడీ విన్నాం కాబట్టి మనం ఇంకా ఆ వీడియో వినటానికి పని లేకుండా నేను నెక్స్ట్ లాస్ట్ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ మనకి పైకి మూవ్ చేసినట్లయితే నెక్స్ట్ ఇలా చూడండి, ఇలా పైకి మూవ్ చేస్తే మనకి ఇక్కడ తుది మూల్యాంకనం కనిపిస్తుంది కదండి. సో ఇప్పుడు దీన్ని టచ్ చేస్తాను. తుది మూల్యాంకనాన్ని టచ్ చేస్తే తుది మూల్యాంకనాన్ని టచ్ చేశానండి. సో ఇప్పుడు మనకి చూడండి, కొన్ని క్వశ్చన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మనకి క్వశ్చన్స్ అయితే కనిపిస్తాయండి. క్వశ్చన్స్ కనిపించాలంటే స్టార్ట్ అసెస్మెంట్ దీన్ని టచ్ చేయాలి. దాన్ని టచ్ చేశాను. స్టార్ట్ అసెస్మెంట్ టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి టోటల్గా 9 క్వశ్చన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మనం ఇక్కడ వీటికి ఆన్సర్ చేయాలండి. క్వశ్చన్ ఇది ఉంటుంది. ఆన్సర్స్ అనేవి వీటికి నచ్చిన వాటిలో ఏదో ఒకటి చేయొచ్చు. సో నేను క్వశ్చన్ చదివి ఆన్సర్ చేయడమే టైం టేకింగ్ కాబట్టి నేను ఫాస్ట్గా మీకు చూపించేస్తున్నాను. సో నెక్స్ట్ ఆన్సర్ టచ్ చేయడం, తర్వాత నెక్స్ట్ అని నొక్కడం, తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ టచ్ చేయాలి, ఇక్కడ నెక్స్ట్ అని టచ్ చేయాలి, ఇక్కడ టచ్ చేయాలి, ఇక్కడ నెక్స్ట్ అని టచ్ చేయాలి, ఇక్కడ టచ్ చేయాలి, ఇక్కడ నెక్స్ట్ అని టచ్ చేయాలి. మనం
ఇక్కడ చూడండి మనం వేటికైతే ఆన్సర్ చేస్తున్నామో ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ వీటికి మనం ఆన్సర్ చేయలేదు కాబట్టి టిక్ మార్క్ అనేది పడలేదండి. అదొకటి మనకి గుర్తుగా ఉంటుంది. తర్వాత ఇక్కడ టచ్ చేశాను, మళ్ళీ నెక్స్ట్ అని పెట్టాను. ఇక్కడ టచ్ చేశాను, నెక్స్ట్ అని పెట్టాను. ఇక్కడ టచ్ చేశాను, నెక్స్ట్ అని పెట్టాను. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి నో సబ్మిట్ అని కనిపిస్తుంది కదా. సో దాన్ని టచ్ చేయాలి. సో దాన్ని టచ్ చేసినట్లయితే ఇక్కడ ప్రాసెసింగ్ జరుగుతుందండి. ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి చూడండి. నాకు ఇక్కడ 44.4% అనేది వచ్చింది. నాట్ పాస్డ్, ఇక్కడ చూడండి నాట్ పాస్ అని, యూ మే రీఅటెంప్ట్ ది ఎగ్జామ్ అని కనిపిస్తుంది. అంటే నేను పాస్ అవ్వలేదని చెప్తుందండి. మళ్ళీ ఇంకొకసారి ఎగ్జామ్ రాయమని చెప్తుంది. ఓకే, ట్రై చేద్దాము. మనం ఇంకా చూడండి ఇక్కడ మనకి ఇంకా 18 టైమ్స్ మనం దీన్ని అటెంప్ట్ చేయొచ్చండి. అంటే టోటల్గా దీన్ని 19 టైమ్స్ మనం అటెంప్ట్ చేయొచ్చు. 1 టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు 18 టైమ్స్ దీన్ని ట్రై చేయొచ్చు అని ఉంది. సో అది చూద్దాము. ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొకసారి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని ఇక్కడున్న ఈ రీఅటెంప్ట్ బటన్ని స్టార్ట్ చేస్తున్నాను. రీఅటెంప్ట్ టెస్ట్ని నేను ఇక్కడ టచ్ చేస్తున్నానండి. సో వన్స్ అలా టచ్ చేస్తే యాజ్ యూజువల్గా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అసెస్మెంట్ని టచ్ చేశాను. మళ్ళీ ఇక్కడ ఏదో ఒకటి దానికి ఆన్సర్ అయితే క్లిక్ చేస్తున్నాను. చూద్దామండి ఈసారి ఏమవుతుందో. ఈసారి ఎన్ని మార్క్స్ వస్తాయో, ఎక్కువ వస్తాయో తక్కువ వస్తాయో చూడాలి. ఎందుకంటే మనం క్వశ్చన్ చదవట్లేదు, తర్వాత చదవకుండానే ఆన్సర్ చేస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు చూడండి నో సబ్మిట్ అని వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ప్యాటర్న్ అనేది ప్రాసెసింగ్ అనేది జరుగుతూ ఉంది. ఈసారి ఇక్కడ చాలా ఒక్క క్వశ్చన్ మాత్రమే కరెక్ట్ అయిందండి. సో మళ్ళీ రీఅటెంప్ట్ టెస్ట్ని టచ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అసెస్మెంట్ అనేది టచ్ చేయాలి. ఈసారి చూద్దామండి ఏమవుతుందో. ఈసారి మాత్రం మంచిగా రావాలని చూద్దాము. ఎందుకంటే క్వశ్చన్ చదవకుండా ఆన్సర్ చేస్తే ఇట్లనే ఉంటుందని నా అభిప్రాయం అండి. సో నెక్స్ట్ ఏదో ఒకటి టచ్ చేస్తున్నాను. సో ఆన్సర్ ఇదైతే టచ్ చేద్దామండి. సరే ఇదే టచ్ చేశాను. నెక్స్ట్ ఇది టచ్ చేశానండి. నెక్స్ట్ దీన్ని టచ్ చేస్తున్నాను. నెక్స్ట్ దీన్ని టచ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ టచ్ చేశాను. నెక్స్ట్ ఈ క్వశ్చన్లో దీనికి ఇది ఆన్సర్ టచ్ చేస్తున్నాను. సో దేనికి ఈ ఆన్సర్ అయితే టచ్ చేశానండి. సో చూద్దాము ఏమవుతుందో ఈసారి. సో ప్రాసెసింగ్ అనేది జరుగుతూ ఉందండి. ఇక్కడ ఇందాక ఎట్లా అయితే 4 క్వశ్చన్సే కరెక్ట్ అయినాయి, ఇప్పుడు కూడా 4 క్వశ్చన్సే కరెక్ట్ అయినాయి అండి. ఇక్కడ చూపిస్తుంది చూడండి, నాట్ పాస్డ్, యూ మే రీఅటెంప్ట్ ది ఎగ్జామ్. మళ్ళీ మనము ఇంకొకసారి ఎగ్జామ్ రాద్దామండి. సో రీఅటెంప్ట్ టెస్ట్ దీన్ని మళ్ళీ టచ్ చేద్దాము. టచ్ చేశాను. మళ్ళీ మనము ఇక్కడ ఉన్న స్టార్ట్ అసెస్మెంట్ దాన్ని టచ్ చేస్తున్నాను. సో ఈసారి మళ్ళీ ట్రై చేద్దామండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇప్పుడు ఏదైతే అది అవుతుంది. దాన్ని టచ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్కి అయితే ఈ ఆన్సర్ టచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఆన్సర్ టచ్ చేశాను. నెక్స్ట్ దీంట్లో అయితే ఈ ఆన్సర్ టచ్ చేశాను. నెక్స్ట్ ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ టచ్ చేశాను. నెక్స్ట్ దీంట్లో ఈ ఆన్సర్ టచ్ చేశాను. చూద్దామండి ఈసారి ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అవుతాయి అనేది. ఇట్లా మనము ఎగ్జామ్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది మనం రాయొచ్చండి. అంటే అక్కడ వాడు మెన్షన్ చేస్తాడు ఇన్నిసార్లు రాస్తే ఇది ఓకే అవుతుందని. అంటే ఇప్పుడు ఈ టెస్ట్లో అయితే నాకు 18 టైమ్స్ ఛాన్స్ ఉంది కదండి. సో ఇప్పుడు చూద్దామండి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది. ఇప్పుడు చూడండి, నాట్ పాస్డ్, యూ మే రీఅటెంప్ట్ ది ఎగ్జామ్. 55.5 యువర్ స్కోర్. మన స్కోర్ వచ్చేసి 4 క్వశ్చన్స్ రాంగ్ అయినాయండి. ఇప్పుడు 55.5% వచ్చింది. ఓకే అండి, మీకు చూపించడం కోసమైతే ఈ ప్రాసెస్ అనేది చేశాను. ఓకే, సో వన్స్ ఇలా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఇంకా నేను మెనీ మోర్ టైమ్స్ అటెంప్ట్ చేస్తూ ఉంటే టైం టేకింగ్ అండి. సో ఈ విధంగా మనము ఎన్నిసార్లు అయినా ఎగ్జామ్ని అటెంప్ట్ చేయొచ్చు. వన్స్ ఇక్కడ మనకి పర్సెంటేజ్ అనేది పెరిగిన తరువాత మనం ఇక్కడున్న యారో మార్క్ని కనుక టచ్ చేసినట్లయితే మనం బ్యాక్కి వెళ్తామండి. సో నేను ఇప్పుడు ఇక్కడున్న ఈ బటన్ని టచ్ చేశాను. తర్వాత ఇక్కడ మనకి కనిపిస్తుంది చూడండి, ఫినిష్ అని, దీన్ని టచ్ చేయాలి. ఫినిష్ అనే దాన్ని టచ్ చేశాను. చూడండి ఇక్కడ స్టార్ మార్క్స్ కనిపిస్తున్నాయి కదా, మీకు నచ్చినన్ని స్టార్స్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ మనకి డన్ అని వచ్చింది. సో దాన్ని టచ్ చేద్దాము. ఓకే అండి, ఇక్కడ మనకి సర్టిఫికేట్ అయితే జనరేట్ అయింది. సో ఈ ప్రాసెస్లో మనం సర్టిఫికేట్ని అయితే జనరేట్ చేసుకున్నాము. వన్స్ జనరేట్ అయిన సర్టిఫికేట్ని మనం ఎక్కడ చూడాలంటే ఇక్కడ ఈ మార్క్ అయితే కనిపిస్తుంది కదండి, దాన్ని టచ్ చేయాలి. ఇలా దాన్ని టచ్ చేద్దాము.
దాన్ని టచ్ చేసి కంప్లీట్గా బ్యాక్ వచ్చేసేద్దామండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇక్కడ హోమ్ అని కనిపిస్తుంది, ఇక్కడ మై లెర్నింగ్ అని కనిపిస్తుంది. సో హోమ్ని కనుక టచ్ చేసినట్లయితే, హోమ్ని టచ్ చేస్తే ఇక్కడికి వస్తామండి. ఈ చివర మనకి రైట్ సైడ్ మై లెర్నింగ్ ఉంది చూడండి, దాన్ని కనుక టచ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ తర్వాత కంప్లీటెడ్ ఇలా టూ అనేవి కనిపిస్తున్నాయి కదండి. ఇన్ ప్రోగ్రెస్ అంటే ఇవన్నీ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయండి, కొన్ని చేసాము ఇంకా అన్నీ కంప్లీట్ చేయలేదు. కంప్లీట్ చేయనివి ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు కంప్లీట్ కనుక టచ్ చేస్తే ఏమవుద్దో చూద్దామండి. సో నేను కంప్లీట్ని టచ్ చేశాను. సో నేను కంప్లీట్ చేసినవి అయితే చూడండి, ఇన్నైతే కంప్లీట్ చేసేసాను. ఇన్నిటికి నాకు సర్టిఫికేట్ అనేది జనరేట్ అయింది. సో ఈ దిశానిర్దేశం ఇది కంప్లీట్ చేశాను. యోగా విరామం ఉద్యోగ స్థలంలో ఇది కంప్లీట్ చేసేసాను. తర్వాత ఇక్కడ కూడా దీన్ని కూడా కంప్లీట్ చేసేసానండి. నెక్స్ట్ కిందకి తీసుకొస్తున్నాను. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 2 కంప్లీట్ చేశానండి. కాకపోతే సర్టిఫికేట్ అనేది మనం అక్కడ సర్టిఫికేట్ కనిపించిందండి, ఇప్పుడు దాన్ని మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఆ ప్రాసెస్ చూపిస్తాను. వన్స్ మనము ఇక్కడ రెడ్ మార్క్ కనిపిస్తుంది కదండి, దీన్ని కనుక టచ్ చేద్దాము. ఇక్కడ దీన్ని టచ్ చేస్తున్నాను. టచ్ చేస్తే నెక్స్ట్ మనకి ఇట్లా కనిపిస్తాయండి. సో ఇందులో మనకి ఏదో ఒకటి ఆన్సర్ అయితే చేయాలండి. ఏదో ఒక దాన్ని 1 2 3 ఏదైనా ఇవ్వచ్చండి. సో నేనైతే దీనికి 3 అని ఇచ్చాను. నెక్స్ట్ పైకి మూవ్ చేశాను, ఇట్లా ఇస్తున్నాను. ఏదో ఒక నెంబర్ అయితే ఇక్కడ టచ్ చేయడమే అండి. సో ఇక్కడ మాత్రం గుడ్ అని చెప్తున్నానండి. మీకు గుడ్ అని చెప్పొచ్చు, నైస్ అని చెప్పొచ్చు, వెరీ నైస్ అని చెప్పొచ్చు. సో నేను గుడ్ అని ఇక్కడ టైప్ చేశాను. తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది కదండి, దాన్ని టచ్ చేద్దాము. ఇక్కడ సబ్మిట్ బటన్ కనిపిస్తుంది కదండి, దాన్ని టచ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుందండి. సో ఈ విధంగా మనము డౌన్లోడ్ ప్రాసెస్లో సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చండి. వన్స్ సర్టిఫికేట్ డౌన్లోడ్ అయిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వచ్చేసేయాలండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ అయితే మనం బ్యాక్ వచ్చేయచ్చు. సో ఇక్కడ దీన్ని నేను టచ్ చేశాను. సో ప్రాసెసింగ్ అనేది జరుగుతూ ఉంది. సో వన్స్ సర్టిఫికేట్ డౌన్లోడ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని మనము త్రూ వాట్సాప్ ద్వారా మన వాట్సాప్కి పంపించుకోవచ్చండి. ఇక్కడ మనకి వాట్సాప్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా. సో వన్స్ నేను ఒకసారి ఇక్కడ బ్యాక్ వస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ కొన్ని సర్టిఫికేట్స్ అయితే డౌన్లోడ్ చేశానండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీనికి సర్టిఫికేట్ డౌన్లోడ్ చేశా, దీనికి సర్టిఫికేట్ డౌన్లోడ్ చేశా, దీనికి కూడా సర్టిఫికేట్ డౌన్లోడ్ చేశానండి. ఇంకొక ప్రాసెస్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఇలా కనిపిస్తున్నాయి కదండి, ఈ రెడ్ మార్క్లో మనకి ఇలా కనిపిస్తున్నాయి కదా. సో ఇవి క్లియర్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ హోమ్ టచ్ చేయాలి, తర్వాత మై లెర్నింగ్ టచ్ చేయాలి, ఆ తర్వాత పైన మనకి ఇన్ ప్రోగ్రెస్ అని ఉంది కదండి, దాన్ని టచ్ చేయాలి. మనం వన్స్ ఇన్ ప్రోగ్రెస్ అని టచ్ చేసి మై లెర్నింగ్ అని టచ్ చేసి బ్యాక్ వచ్చి చూస్తే మనకి ఇవి చూడండి, ఈ రెడ్ కలర్లో ఉన్నది కాస్త బ్లూ కలర్కి కన్వర్ట్ అవుతుంది. నేను మీకు ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ హోమ్ టచ్ చేశాను, తర్వాత మై లెర్నింగ్ టచ్ చేశాను, ఇన్ ప్రోగ్రెస్ టచ్ చేశాను, మై లెర్నింగ్ టచ్ చేశాను, తర్వాత కంప్లీటెడ్ దగ్గరికి వెళ్తున్నానండి. సో ఇప్పుడు చూడండి, ఇందాక 2 ఉన్నాయండి రెడ్ మార్క్లో, ఇక్కడ 2 కనిపించాయి, ఇప్పుడు ఒకటే కనిపిస్తుంది. మళ్ళీ యాజ్ యూజువల్గా మళ్ళీ చేస్తాను చూడండి. ఫస్ట్ హోమ్ టచ్ చేశాను, తర్వాత మై లెర్నింగ్ టచ్ చేశాను, ఇన్ ప్రోగ్రెస్ టచ్ చేశాను, కంప్లీటెడ్ టచ్ చేశాను, మళ్ళీ మై లెర్నింగ్ టచ్ చేశాను. సో ఈ విధంగా మన ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా మనం సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ అంతా అర్థమైంది కదండి. ఈ విధంగా డౌన్లోడ్ అయిన సర్టిఫికేట్ని మనము ఏం చేయాలి అంటే మన వాట్సాప్కి పంపించుకొని, అక్కడ వాట్సాప్కి లేదంటే మన ఆఫీస్ మొబైల్ ఉంటుంది కదండి, దానికైనా మనం పంపించుకోవచ్చు. సో ఈ విధంగా సర్టిఫికేట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాతే మనకి సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా ఐగాట్ కర్మయోగి యాప్లో AI తెలుగు మాడ్యూల్స్ అన్నీ ఫినిష్ చేసిన తర్వాత సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ మొత్తం ఈ వేలో అయితే జరుగుతుందండి. సో ఇట్లా మనము చేయొచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ రెడ్ మార్క్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు చూడండి, అది ఇలా సర్టిఫికేట్ డౌన్లోడ్ ప్రాసెస్ కనిపించాలి అంటే మీకు ఏం చెప్పానండి, ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ టచ్ చేసి మై లెర్నింగ్ టచ్ చేస్తే ఇక్కడ మనకి ఇది రెడ్ మార్క్ అనేది క్లియర్ అవుతుంది. మీకు చేసి చూపిస్తాను. ఇన్ ప్రోగ్రెస్ టచ్ చేశాను, మై లెర్నింగ్ టచ్ చేశాను, తర్వాత కంప్లీటెడ్ టచ్ చేశానండి. ఇప్పుడు వన్స్ చెక్ చేసి చూడండి,
అన్నీ కూడా చూడండి మనకి గ్రీన్ కలర్‌లోనే కనిపిస్తున్నాయి. సో, అన్ని సర్టిఫికేట్స్ అన్ని ఇది డౌన్‌లోడ్ అయిపోయింది. ఇది డౌన్‌లోడ్ అయిపోయింది. తర్వాత కింద ఉన్న ఇవి కూడా డౌన్‌లోడ్ అయిపోయాయి. సో, మొత్తం నేను 1, 2, 3, 4, 5 సర్టిఫికేట్స్ అయితే డౌన్‌లోడ్ చేశానండి. అంటే 5 మాడ్యూల్స్‌ని నేను కంప్లీట్ చేశాను. రిమైనింగ్ మాడ్యూల్స్ చేయాలి. మీకు ఈ వీడియో అర్థం అవ్వడం కోసం నేను ఇలా స్లో ప్రాసెస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశానండి.